నమస్తే ఫ్రెండ్స్, నేను మీ యాడ్ సార్. ఈరోజు దమ్మున్న వార్తల్లో న్యూస్ నమస్తే తెలంగాణ పేపర్ వేసుకున్నాం. ఈరోజు ఫస్ట్ న్యూస్, జడ్జి ఇంట్లో నోట్ల కట్టారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు. అగ్ని ప్రమాదంతో వెలుగులోకి అంతర్గత విచారణకు సీజీ ఆదేశం. అలహాబాద్ హైకోర్టు బదిలీ. ఇది ఈరోజు మెయిన్ న్యూస్ వచ్చేసి జడ్జి ఇంట్లో నోట్ల కట్టాలంటే మనం ఏదైతే న్యాయ వ్యవస్థ నమ్ముకుంటామో మనకి ఎక్కడ అంటే మనకి ఎక్కడ చూడడం మనకి ఎక్కడ న్యాయం జరగదు. మనకి ఎటువంటి ఇబ్బందులు గురైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరిని తలుచుకుంటాం. ఫస్ట్ మనము కోర్టుని న్యాయవాదాలు జడ్జిలు, ఎందుకంటే జడ్జిలు మనకు కనబడిన దేవుడితో సమానం. ఎందుకంటే మనం న్యాయం చేస్తామో మన నమ్మకం ఉంటుంది కాబట్టి కనబడే దేవుళ్ళతోటి మనకు జడ్జిలు అంటే మనకు సమానం. అంత కొలుస్తాం వల్ల అంత ఒక గౌరవిస్తాం మనం. కాబట్టి ఆ గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవడం వాళ్ళు ఎంత దూరంగా ఆయన జడ్జి ఎవరైతే ఆయన కూడా పైసలు అంత నోట్ల కట్టాలి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు అని అంటే ఎంతవరకు న్యాయ వ్యవస్థ అనేది కాపాడటం అనేది 100% మనం ఒకసారి చూడాలని వస్తుంది. న్యాయం మీద నమ్మకం ఉంటేనే న్యాయం మనం కోర్టు పోతాం. అదే కోర్టులో న్యాయం కూడా కాకుండా అట్లా మరీ అంత పైసలు తీసుకునేంత పొజిషన్కి జడ్జీలు అట్లా వచ్చినదంటే అందరూ అంటలేదు. చాలా మంది న్యాయం కోసం కొట్టాడే జడ్జిలు చాలా మంది ఉన్నారు. ఒక రూపాయి కూడా తీసుకోకుండా కొట్టాడే న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అందరికీ చాలా చాలా విలువిస్తాం, చాలా గౌరవిస్తాం మనం. కానీ ఇటువంటి మాటలు చూసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే నేను వచ్చేసి చూస్తున్నా నీళ్లు దొరకని గోస, నేల రాలిన ఆశ. ఇది మనకి మెయిన్. తెలంగాణలో ఒకవైపు వరి పంట కోతలకు సిద్ధమవుతుండగా మరోవైపు నీళ్ల కొరతతో చివరి కడలకు నీరంగడం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఎండిన వరి పొలంలో రైతు బుక్కే రమేష్ నాయక్. అసలు తెలంగాణలో మొత్తం వరి పంట ఆంధ్రది కోతకు రెడీ ఉన్నది. ఇంకొకసారి ఒక తడి వచ్చేస్తే కోతకు చేసుకోవడానికి రెడీ ఉన్నది. అదే టైంలో పొలం మొత్తం వెళ్ళిపోయింది. ఎందుకంటే వాటర్ లేదు, మెయిన్ వాటర్ సోర్స్ ఉండాలి. ఏదైతే మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నామో, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని గొలుసు చెరువులలో కానీ మనం నీళ్లు నింపుకొని చెరువులలో భూగర్భ జలాలు కూడా అంతా మనం పెంచుకొని దాని తర్వాత ఆ రైతులకు ఎటువంటి బోర్ వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా వాళ్ళకి మంచి వాటర్ వచ్చేటట్టు పంటను ఎండిపోకుండా ఉంటే ఏ రైతుగా సంతోషిస్తాడు. ఎందుకంటే వాళ్ళు పండించుకొని కోనాకరకు వచ్చేసి ఏదైనా కోసేసి వరి కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఈ టైంలో ఎండిపోయిందంటే ఏ రైతులకన్నా ఖచ్చితంగా అది తీరని కోసాది. ఎందుకంటే చిన్న సబ్జెక్టే కాదు. 6 నెలలు 4 నెలలు కష్టపడి చేసుకుంటుంది. అది లాస్ట్కు ఎండిపోయిన పరిస్థితి వస్తుంది. ఎవరికైనా ఖచ్చితంగా బాధగా ఉంటుంది. అది మనకు చాలా బాధపడిన విషయం. ఎందుకంటే అట్లా వాటర్ లేదు, వాటర్ ఫోర్స్ లేదు, ఇస్తలేదు గవర్నమెంట్ వాళ్ళు కూడా వాటర్. రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారంటే ఏదున్నా సరే కేసీఆర్ గేట మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అత్తున్నాడు. ఆయన అప్పటి నుంచి కూడా కేసీఆర్ గేట మంచి పేరు వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కటి నేను అసెంబ్లీలో హరీష్ రావు కూడా అంటూ దాదాపు మీరు ఊరికే కాళేశ్వరం అని చెప్పేసి కాళేశ్వరం మీద కూడా కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఆలోచన చేసి పబ్లిక్లో మొత్తం మీరు డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారు తప్ప. కానీ ఒకవేళ వాళ్ళకు కరెక్ట్ నీళ్ళే వదులుంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే మీకు నీళ్లు వదిలిందో ప్రతి రైతాంగానికి తెలంగాణ రాష్ట్రంలో, అట్లనే రైతాంగానికి నీళ్లు వదులుంటే మీరు ఆ పగలు ప్రతీకారాలు పెట్టుకోకుండా ఒకరి మీద ఒకరు పెట్టుకోకుండా ఉంటుంటే ఈ పరిస్థితి రాకపోతుంది. ఒక రైతుకి ఈ పరిస్థితి రాకపోతుంది. ఈరోజు అది తెలుసుకోవాలి. అది నీలరాని ఆశ. అసలే రకరకాల సమస్యలతో లబోదీపమంటున్న రైతన్న పాలిట చెడుగుట్టు వానులు పిడుగుపాటులో మారాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బండర్పల్లి గ్రామ సీమాల్లో రాలమానము నేలకొరిగిన వరి. అసలు రాత్రి చాలా వర్షాలు పడ్డాయి ఘోరంగా. నిజామాబాద్, సిరిసిల్ల ఏరియాలో, కరీంనగర్ ఏరియాలో చాలా వర్షాలు పడ్డాయి. మొత్తము ఏదైతే రైతులు ఆశ పెట్టుకున్నారో, ఎందుకంటే చెడగొట్టు వాడాలంటారు వీటిని. చెడగొట్టు వాడాలి రైతులు ఆశ పెట్టు పంట చేతికొచ్చే టైంలో పడితే చూడలు కూడా అది ఏం దరిద్రం మనకు అర్థం కాదు. కరెక్ట్ పాపం వాళ్ళకు నీళ్ళు అవసరం ఉన్నప్పుడు, రైతులకు నీళ్ళు అవసరం ఉన్నప్పుడు వర్షాలు పడాయి. పంట చెడగొట్టడానికే వర్షం పడుతుంది, పంట చెడగొట్టే కూడా ఇటు ఎండు వాటి తడిసి వాలిన చేను కూలిన రైతు. 5 ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం దెబ్బతిన్న పంటలు. ప్రభుత్వమే కాదు, అటు ప్రకృతి కూడా రైతులపై పగబట్టనుంది.
సర్కార్ వైఫల్యంతో సాగునీటి సంక్షోభం ఏర్పడి ఒకవైపు పంటలు ఎండిపోతుండగా మరోవైపు వడగండ్ల వానలు దాపురించాయి. నీళ్లు లేక పంట ఎండుతుండగా అంతో ఇంతో పడుతుందనుకున్న పంటలపై శుక్రవారం రాళ్లవాన పడింది. దాదాపు 5 ఉమ్మడి జిల్లాల్లో కురిసిన రాళ్లవానతో అనేక ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పొట్టకొచ్చి ఈనే దశలో ఉన్న వరి, మొక్కజొన్న తదితర పంటలు వడగండ్ల దెబ్బకు నెలకొల్గాయి. కొన్ని చోట్ల మార్కెట్కు తెచ్చిన ధాన్యం ముక్కలు తడిపోయాయి. వీళ్ళు కూడా నమస్తే తెలంగాణలో స్పెల్లింగ్ మిస్టేక్ పెడుతున్నారు. తడిసిపోయే ప్లేస్ లో తడిపోయాయి పెట్టారు. ఓకే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. డీడీలు కట్టి నెలలు దాటినా ఇచ్చే దిక్కే లేదు. కరెంటు లేదు, పంటలు ఎండుతున్నాయి. సిబ్బందితో సమస్యలు, ప్రతి పనికి పైసలు. ఈఆర్సీ విచారణ రైతుల ఆవేదన. ప్రాణాలు కబలిస్తున్న షాపులు 3 రోజులకు 2 బలి. రోజుకు 2 పశువుల మృతి వెల్లడించిన ఎస్పీడీసీఎల్. వాస్తవానికి ఏంటంటే ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం 5 ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం పడ్డాడు. రాత్రి రాళ్ళ వర్షం పడ్డది. కంప్లీట్ గా ఏవైతే పంట పొలం చేతికి వచ్చిందో కంప్లీట్ నాశనం అయిపోయింది. కంప్లీట్ ఆగమైపోయింది. మరో 3 రోజుల్లో 3 రోజులు అంటే కంటిన్యూగా వర్షం చెప్పేసి వాతావరణ శాఖ కూడా ఇప్పుడు అది కూడా రాళ్ళతో కూడిన వర్షం వస్తుంది. కాబట్టి అది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రైతాంగ పరిస్థితి మొన్నటిదాకానేమో నీళ్ళు ఇయ్యలేదు గవర్నమెంట్ అట్లా పంటలు ఎండకపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తేనేమో రాత్రి వరుణదేవుడు వచ్చేసి ఏదో ఆగ్రహం గురైనట్టు చెడగొట్టు వానలు కురిపించేసి రాళ్ళ వానలు కురిపించి మొత్తం ఉన్న రైతులు ఆల్రెడీ ఆయన కుదిలేకపోయింది. ఇంకా కుదిలి వేసేసారు. ఉన్న పంట మొత్తం తడిచిపోయి దాన్ని మొత్తం ఆగమైపోయింది. ఇదే టాపిక్ లోకి వస్తే కూడా లైట్ ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోతున్నాయి. డీడీ కట్టి నెలలు దాటినా ఇచ్చే దిక్కు లేదు. అంటే వాస్తవం డీడీ ట్రాన్స్ఫార్మర్ వచ్చి ఫిట్ చేసేంత పొజిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ కానీ అంత పట్టించుకోలేని పరిస్థితి గవర్నమెంట్ జరుగుతుంది. కరెంట్ లేదు, పంటలు ఎండుతున్నాయి. వాస్తవానికి కరెంట్ లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చేసే వరకు ఏంటంటే 24/7 కరెంట్ చేసిండ్రు. ఏ రైతు కూడా అర్ధరాత్రి పూట కూడా ఏ బయలకాడికి పోయేసి కూడా ఏ పాము కాడికి గురి కాకుండా ఇంట్లో పురుషులకు హాయిగా ఉండి మోటార్ వేసేసుకుంటే వాటర్ వస్తున్నాయి అన్న నమ్మకంతో బతుకుతూ ఇప్పుడేమో ఆ పొజిషన్ లేదు. ఇప్పుడు ఏ పొజిషన్ అయిపోయిందంటే వాటర్ కరెంట్ వచ్చే పొజిషన్ లేదు. ఎప్పుడు కట్ అవుతుందో లేదు. మళ్ళీ సేమ్ ఎప్పుడైతే మనం 50 ఏళ్ళ నుంచి గోస భరించినామో కాంగ్రెస్ నుంచి వాస్తవానికి సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు మళ్ళా. అప్పుడు కూడా ఇంతే కదా, ట్రాన్స్ఫార్మర్లు పీకప్ మన బిల్లు కట్టకపోతే పీకపోవడము, ఏదో 2-3 గంటలు కరెంట్ ఇవ్వడము, మళ్ళీ అర్ధరాత్రి పూట కరెంట్ ఇవ్వకపోవడము, ఆ రాత్రి పూట ఏది అలారం పెట్టుకొని పోవాలి. 2 గంటలకు రాత్రి 12 గంటల కరెంట్ ఎప్పుడు వస్తుంది, 3 ఫేజ్ కరెంట్ ఉరకాలి అన్నట్టు చాలా మంది అట్లా రైతులు కూడా ఎంతో మంది పాప పంటలకు గురై కరెంట్ షాపులకు గురై చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా రైతులు చాలా మంది చనిపోయిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాణాలు కబలిస్తున్న షాపులు 3 రోజులకు 2 బలి. రోజుకు 2 పశువుల వృత్తి వెల్లడించిన ఎస్పీడీసీఎల్. 3 రోజులకు 2 బలి. ప్రాణాలు కబలిస్తున్న షాపులు అంటే కరెంట్ షాప్స్. వాస్తవానికి ఏంటంటే మనకు ఒక టైం ప్రకారం ఇంతకుముందు ఏంటంటే అప్పుడు ఎప్పుడు మన కరెంట్ ఉంటుండే కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు వాళ్ళు పోవాల్సిన ఇబ్బంది ఉండకపోతుండే. అర్ధరాత్రి అటు పోవాల్సిన అవసరం లేకపోతుండే. ఇలా ఈ పరిస్థితి వచ్చినందుకు ఇక ఆలోచన చేసుకోవాలని మీరే. సాగర్ డేంజర్ బేస్. డెడ్ స్టోరేజ్ కి చెరువులో నీటి మట్టం. వరద కాలువకు ఆగిపోయిన నీళ్లు. నిలిచిపోయిన వరద కాలువ మోటార్లు. నీరు లేక బోసిపోతున్న ప్రధాన కాలువ. 30,000 ఎకరాల ఆయకట్టుపై నీళ్లు నీడ. తీవ్ర ఆందోళనలు అన్నదాతలు. శ్రీశైలం నుంచి విడుదల చేస్తేనే గట్టెక్కేది. డెడ్ స్టోరేజ్ గంట ఏదైతే నాగార్జున సాగర్లో కంప్లీట్ గా డెడ్ స్టోరేజ్ గంట మొత్తం ఫ్లోటింగ్ అంతా వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల ఫ్లోటింగ్ వచ్చేసి వాటర్ కూడా కంప్లీట్ డెడ్ స్టోరేజ్ వచ్చేసింది. వరదకాలంలో అయిపోయిన నీళ్ళు. ఎందుకంటే వరదకాలంలో నీళ్ళు పంపిస్తే మంచిగా ఉంటుంది, పంపించారు కదా. నిలిచిపోయిన వరదకాలంలో మోటార్లు. నీరు లేక పోసిపోతే ప్రధాన కాలువ. 30,000 ఎకరాల ఆయకట్టుపై నీళ్ళు నీడ. 30,000 ఎకరాల ఆయకట్టుపై అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు వరదకాలంలోకి మోటార్లకు నిలిచిపోయిన వరదకాలంలో మోటార్లను సెట్ చేసుకున్న వాటర్కి ఏదైతే ఇప్పుడు ఈ డెడ్ స్టోరేజ్ వచ్చిందో నాగార్జున సాగర్ నిండు కుండలుగా మారుతుందో దాన్ని మనం ఫ్లోటింగ్ చేస్తే పక్క కాలువలకు పంపిస్తే రైతులకు సేఫ్. ఇక్కడ కూడా అంత డెడ్ స్టోరేజ్కి రావాల్సిన అవసరం కూడా ఉండదు. 30,000 ఎకరాల ఆయకట్టుపై నీళ్ళు అంటే దాదాపు 30,000 ఎకరాలకు ఇక్కడ నుంచి నీళ్లు పంపిస్తే ఏదైతే నాగార్జున సాగర్ నుంచి నాలా వదిలితే 30,000 ఎకరాలు సాగు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. కానీ చెయ్యాలి కదా మనలో ఎందుకంటే ఏది చేయాలన్నా కూడా అది ఎందుకో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అర్థం కావాలి. అది
ఇప్పటికే రాలిన మట్టి పోరు 456. ఇద్దరు రైతులు బలవన్ మరణం. రుణమాఫీ కాక రైతు భరోసా అక్కల్లో ముగిస్తున్న లింగన్న. మక్క దిగుబడి రాక పురుగు మందు తాగిన మధుకృష్ణ. ఆదిలాబాద్, ములుగు జిల్లాలో ఘటనలు. వాస్తవానికి ఇద్దరు రైతులు ఆల్రెడీ ఇప్పటికే 450 మంది చనిపోయారు. ఇద్దరు రైతులు బలవన్ మరణం. రుణమాఫీ కాక రైతు భరోసా అంటే రుణమాఫీ ఇంతవరకు రుణమాఫీ ఒకటి అనుకున్నాము. రైతుల ఆత్మహత్య. రుణమాఫీ కాక రైతు భరోసా తీసుకున్న లింగాన్ని అంటే వాస్తవానికి ఏంటంటే నిన్న అసెంబ్లీలో కూడా పట్టి విక్రమార్క గారు మన గవర్నర్ గారు కూడా మాట్లాడేది ఏంటంటే రైతు రుణమాఫీ మొత్తం తెలంగాణలో కంప్లీట్ చేసినామని చెప్పేసి అంత గట్టిగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అంత గట్టిగా ఎవరు గవర్నర్ గారు చెప్పారు. మన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి బట్టి విక్రమార్క కూడా డైరెక్ట్ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో మేము రైతులకు రుణమాఫీ కంప్లీట్గా చేసేసామని చెప్పేసి కూడా ఎంత ఘోరంగా అంటే ఎంత పచ్చి అబద్ధాలు అంటే తెలంగాణ అసెంబ్లీలో అంత ఘోరంగా అంటే నోటికి వస్తే అట్లా అబద్ధాలు అనుకుంటా నడిపేద్దాం గవర్నమెంట్ తీసుకుని వెళ్ళిపోదాం ఎట్లయితే రైతులు ఎడన్నా పోని అసలు ఎంత ఘోరంగా రైతుల మీద మరి ఎందుకంత పగబట్టిరు అది మాట్లాడతాం కలిగే అనవసరంగా లింగన్న అనే రైతు రుణమాఫీ కాక రైతు భరోసా రెండు లేక ఆత్మహత్య తీసుకొని చనిపోయాడు. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు కూడా ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చిందంటే ముందుకి ఏ రైతైనా సరే ఆత్మహత్య చేసుకోవద్దు, ఏ రైతైనా సరే తల ఎత్తుకొని గౌరవంగా బతికేటట్టు ఉండాలా, గర్వంగా బతికేటట్టు ఉండాలా. అట్లీస్ట్ 4 నెలలు ఆయన కష్టపడి పంట పొలం చేసుకున్న దానికి మక్క దిగుబడి రాక పొలం తాగిన మధుకృష్ణ. మక్క దిగుబడి రాక నీళ్ళు నీళ్ళు ఇస్తేనే మాకు దిగుబడి కానీ ఏదైనా పంట పొలం కానీ దిగుబడి కూడా రావాలంటే నీళ్ళు ఇస్తేనే దిగుబడి వస్తుంది. నీళ్ళు కూడా ఇవ్వకుండా దిగుబడి లేకుండా రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు మనకి ఏదో వస్తుంది. అది ఇంతైనా మనం చాలా బాధపడాల్సిన విషయం. ఆదిలాబాద్, ములుగు జిల్లాలో ఇవే ఘటనలు. అదేవిధంగా గారడి మాటలు గాలి మేడలు. బట్టి బడ్జెట్ను దుమ్ము దులిపిన బీఆర్ఎస్. శాసనసభ పక్షం తరఫున నిలదీసిన హరీష్ రావు. 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలని గత బడ్జెట్లో చెప్పారు. ఈ రోజు వరకు ₹1 కూడా ఇవ్వలేదు. 4.5 లక్షల ఇళ్ళు అన్నారు, 4 అయినా కట్టలేదు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం. ఆర్థిక మాన్యం కాదు, మీ ఆలోచనలోనే మాన్యం. దివాలా ప్రచారంతో పెట్టుబడులు రావట్లే. హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతుంది ఏంటంటే ఇది గారడి మాటలు గాలి మేడలు అంటే ఏంటంటే మ్యాజిక్ చేస్తుంది. ఏది రేవంత్ రెడ్డి సర్కారు మ్యాజిక్ కంప్లీట్గా పబ్లిక్ అందరికీ మ్యాజిక్ చేస్తున్నారు వాళ్ళు. ఏదైనా కళ్ళబుల్లి మాటలు చెప్పి నమ్మించి 2023లో సేమ్ అవి నమ్మి మన తెలంగాణ పబ్లిక్ అమాయకులు కదా. సరే ₹1 ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మార్పు కోసం అని చెప్పేసి ఓటేసిన తర్వాత ఈరోజు చూస్తున్న పరిస్థితి ఇది. 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు గత బడ్జెట్లో చెప్పారు. 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి ఎవరికి మహిళా తల్లులకి ఇట్లా వ్యాపారస్తులకు కానీ మహిళా తల్లులకు 1,00,000 కోట్లు వడ్డీ రుణాలని చెప్పి గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పటిదాకా దిక్కు మోహం కూడా లేదు. ఆ 1,00,000 కోట్లు ఎక్కడ పెట్టేది తెలియదు, ఆ బడ్జెట్ ఎక్కడ పెట్టిందో తెలియదు, మరి ఎవరికి ఎన్ని రుణాలు ఇచ్చిందో కూడా ఇంతవరకు స్పష్టత లేదు. ఈ రోజు వరకు ₹1 కూడా ఇవ్వలేదు. ఈ రోజు కూడా ₹1 ఇవ్వలేదు. అదే కంప్లీట్ 4.5 లక్షల ఇల్లు అన్నారు, 4 ఏళ్ళు కట్టలేదు. వాస్తవం ఇది. 4.5 లక్షల ఇల్లు అన్నారు, 4 ఇల్లు కూడా కట్టలేదంటే ఎక్కడికి కడతారు? లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది చెప్పాలన్నా కూడా ఒకటే స్పష్టంగా చెప్తుంది, మేము మసి ఊసి మారేడుకాయ చేస్తాము, మేము అబద్ధాలు ఆడతాము, మా మాటలు నమ్మినట్లు అంతా ప్రబుద్ధులే అన్నంత ఒక లెక్క ప్రకారం వీళ్ళు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చాలా గవర్నమెంట్ రంగం నుంచి తెలిసి కూడా చెప్పి మాదేముందండి చెప్పులు తెచ్చి చేస్తాం, మేము గుంపు వేస్తే ప్రజలు నమ్ముతున్నారు, మేము నమ్మిస్తున్నాం చాలా సార్లు చెప్పారు. నమ్మి మోసపోవడం మన బుద్ధి తక్కువ, మనం ఏం చేయలేదని నమ్మినా మోసపోయినాము. 4.5 లక్షలు 4 కట్టలేదు. వాస్తవం గత 15 నెలల్లో కూడా ఎక్కడ ఇల్లు కట్టింది లేదు. కేసీఆర్ గారు ఏదైతే ఇల్లు కట్టిందో డబుల్ బెడ్రూమ్ ఇల్లే సరే దానికే కలర్ చేసి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ప్రమోట్ చేసేసుకుంటారు తప్ప ఏదైనా కేసీఆర్ గారు చేసిన పనే దానికి వీళ్ళ రంగు పులుముతున్నారు అంతే. ఇందిరమ్మ బొమ్మనే కానీ రాజీవ్ గాంధీ గారి బొమ్మనే కానీ పెట్టి ఇది మేము చేస్తున్నాము అని చెప్పేసి ప్రచారం చేసేసుకొని అట్లా పంచుతున్నారు తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం. వాస్తవం ప్రతి ఒక్క రంగం. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అయితే కుదేలైపోయింది. ఎందుకంటే అనాలోచన కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేశారు.
ఎట్లా అంటే రిజిస్ట్రేషన్స్ మొత్తం ఆపేయడం కొన్ని సర్వే నెంబర్లలో, ఆ తర్వాత హైడ్రా అయితే తీసుకొచ్చేసి హైడ్రా అని చెప్పి చాలా మంది ఎడ్ల పబ్లిక్ ఇవన్నీ ఏం తెలుస్తాయి, FTL ఇవన్నీ ఏం తెలుస్తాయి తెలివై ఏమన్నా మాకు 60-70 గజాలు మాకు వస్తుంది కదా, కొనుక్కుంటున్నాం కదా, మేము ఉంటున్నాం కదా, నాకంటే ఒక సొంత గూడు వస్తుంది కానీ ఆలోచనలు వాళ్ళు కొనుక్కున్నారు తప్ప కానీ FTL ఉండాలి, షెడ్యూల్ ఉండాలి, వాళ్ళకేం ఆలోచన ఏముండదు. ఫస్ట్ అధికారుల సంగతి చూడండి. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, ఇది వీళ్ళకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెంట్ ఇస్తేనే కదా వాళ్ళు కరెంట్ వచ్చింది. ఇప్పుడు అంతా చేసుకున్న తర్వాత కూడా విధ్వంసం మొత్తం రియల్ ఎస్టేట్ అయితే వచ్చి కొనాలని కూడా భయపడుతున్నారు. అనే ఉంటే FTL రేవంత్ రెడ్డి గారు ఏడబోలు కొడతారు అని. దాదాపు హైదరాబాద్లో ₹1,00,000 ఉన్న గజం ఇక దాదాపు 40 నుంచి 50 వేలు పడిపోయింది. అదే గ్రామీణ ప్రాంతాలలో, జిల్లా ప్రాంతాలలో చూసుకుంటే దాదాపుగా ఒక గుంట భూమి అంటే ఎకరానికి 40 గుంటలు ఉంటుంది. ఈ గుంట భూమి మినిమం వచ్చేసి మంచి ఒక 3-4 లక్షల కాస్ట్, అంటే దాదాపు 3 లక్షలు వేసుకున్నా కూడా 90 లక్షల ఎకరా భూమి ఉన్న టైంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అని అంటే ఒక గుంట లక్షన్నర కూడా అడిగేటోడు దిక్కులేడు. అంతే టైం వీడు అమ్మేటోడు లేనా కొనుక్కోవడం కొనుక్కొస్తాయి. అది పరిస్థితి. అప్పుడు మీకు ఐడియా లేదా మరి రేపు ప్రభుత్వ ఉద్యోగులు నేను ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులకు నేను జీతాలు ఎట్లా ఇవ్వాలా, ఈ వ్యవస్థను ఎట్లా నడపాలా, నేను రాష్ట్రానికి సంపద అనేది నేను ఎట్లా నెలకొల్పాలా, కొత్త ప్రాజెక్టులు ఏం పెట్టాలా, ఎట్లా తేవాలా, ప్రపంచ స్థాయి గుర్తించుకునేంత దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా నేను చూపించాలనేది లేదు. ఎప్పుడు చూడు కేసీఆర్ గారు ఒకటి చేసేది నామరూపాలు కూడా చేయాలి, హైడ్రా పెట్టాలా, కూలగొట్టాలా. ఏం పడగొట్టిరయ్యా? 1,56,000 కోట్లు మీరు అప్పు చేసి 15 ఏళ్ల కాలంలో ఏం చేసింది ఆయన? మీరు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏంది? ఏమనంటే కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అన్నట్టు. ఏం చేసింది కేసీఆర్ గారు అప్పులు? 10 సంవత్సరాల కాలంలో 4,17,000 కోట్లు కేసీఆర్ గారు గవర్నమెంట్ చేసిన అప్పు 10 సంవత్సరాల కాలంలో. రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే 1,58,000 కోట్లు 15 నెలల్లో అప్పు చేసింది. పోనీలను ఒక ఇటుకరణ పెట్టినా అంటే ఇటుకే లేదు, ఏమీ లేదు, అంత ఏమీ లేదు, 0. 1,58,000 మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? కాళేశ్వరం కరెంటు బిల్లు 11 కోట్లు కడతారా? అన్నీ వేస్ట్ మాట. కంప్లీట్ పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఏమీ లేదు. నిన్న వాస్తవానికి ఇంత బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇంత బడ్జెట్లో 6 గ్యారంటీల ఊసేయలేదు. అసలు 6 గ్యారంటీల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. అసెంబ్లీ ప్రాంగణం బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కలిసిండు అన్న మాకు. ఆయన ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాట్లాడడం ఏమీ అన్న 6 గ్యారంటీల గురించి కనీసం మీరు బడ్జెట్లో ఒక మాట కూడా చెప్పకపోతే ఏమైంది అన్న అంటే ఆయన డైరెక్ట్ ఒకటే మాట్లాడి ఇప్పుడు ఎందుకు లాస్ట్ 3 నెలలు 5 ఏళ్ళ టైం దగ్గర పడుతుంది కదా, ఆ 3 నెలలకు ప్రకటిస్తాం అప్పుడు అంటే మళ్ళీ రెడీ అయితే గుర్తుపెట్టుకోండి. ప్రజలలో ఒక్కడే మీరు గుర్తుపెట్టుకోరు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ రావాలంటే ఏం చేస్తుందంటే ఎలక్షన్స్ వచ్చే 6 నెలల ముందు, ఇంకొక 5 ఏళ్ళ ముందు, 5 ఏళ్ళకి ఎలక్షన్స్ వచ్చే మూమెంట్లో 6 నెలల ముందుగా మళ్ళీ నేను అది ఇస్తామని కొన్ని సాక్ష్యం చేసి ఏదో ప్రలోభాల గురి చేసి మళ్ళీ ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు వాళ్ళ ఆలోచన ఏమి అంటే ఈ 4.5 సంవత్సరాలు ఎండాల్సిందే, మనం ఈ గోస అనుభవించాల్సిందే అని క్లారిటీ చెప్పేసి ఆయన. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఎంఐఎం నేత అభివృద్ధి గారు బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి 100%. ఆయన అంటూ 100% బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి కరెక్టే కదా. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మనం ఇప్పుడు హైటెక్ సిటీ చూసుకోవచ్చు. అసలు ఎన్నెన్ని కంపెనీలు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు యాపిల్ నుంచి మొదలు పెడితే ఎన్నెన్నో కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక స్థాయిలో ఒక ఇమేజ్ ప్రపంచ స్థాయి పట్టణంలో నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు, మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు. అభివృద్ధి అదొకటి. 2014 ముందు కేసీఆర్ గారు రాకముందు ఎకరా భూమి వచ్చి తిప్పి కొడుతుంది 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000, 10 లక్షలు బస్ ఎనఫ్. అదే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతానికి పోయినా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అక్కడికి పోతే 25 నుంచి మినిమం 30 లక్షల ఎకరా భూమి లేని ప్లేసే లేదు. ఇక చుట్టుపక్కల హైదరాబాద్ 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ చుట్టుపక్కల ఎక్కడైనా కోటిన్నర. ఎందుకు అభివృద్ధి, ఎందుకు అట్లా రేట్లు పెరిగినాయి? వీళ్ళు ఐటీ సెక్టార్నే కానీ
ఒక కాళేశ్వరం కట్టడం కానీ, ఒక రైతు భరోసా ఇవ్వడం కానీ, ఒక రైతు బీమా ఇవ్వడం కానీ, ఒక రైతు చనిపోతే బీమా ఇవ్వడం కానీ, ఆయన పెట్టే పథకాలే కానీ, ఎటువంటి గొడవలు లేకుండా అల్లరి లేకుండా హైదరాబాద్ మంచిగా ఉంచినందుకు కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ అన్నిటికీ ఎటువంటి గొడవలు లేకుండా మిగతా బయట ప్రపంచంలో ఉన్న కంపెనీలు మొత్తం మన దగ్గర చూస్తే ఆ టైంలో ఇప్పుడు సూసుడు పక్కన పెట్టరు కమసకం ఇటు దిక్కు కన్ను ఇట్లా దిక్కు ఇట్లా చూసుంటే అసలు చూడాల్సిన పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రం మీద లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని చూడాల్సిన పరిస్థితి ఏ కంపెనీలు కూడా ముంగట్టు వస్తలేవు. మన వైపు దావాస్ వేసి 4 లక్షల కోట్లు తెచ్చిన 3 లక్షల కోట్లు ఏం లేదు కూర్చున్నా. ఇంతవరకు అది పెట్టింది లేదు, చేసేది లేదు, అది కాదు కూడా. మన అదృష్టం ఏంటంటే ఐటీ మినిస్టర్ మన శ్రీధర్ బాబు గారు ఒక కంపెనీ తీసుకొచ్చింది కూడా ఇప్పుడు తగ్గలేదు. అది మన పరిస్థితి. అది కాదు బీఆర్ఎస్ తెలంగాణ మీద అప్పుడే అభివృద్ధి ఇప్పుడు లేదు. జిఎస్డిపి వృద్ధి తలసరి గణాంకాల నిదర్శనం. 2 ఏళ్ల నుంచి జిఎస్డిపి తగ్గుతూ వస్తున్నది. చోటేబాయిని బడేబాయి కాపాడడం లేదు. కేంద్ర వివక్షకు ప్రస్తావించలేదు. రైట్. చోటేబాయి బడేబాయి అంటే మీకు అర్థం కావచ్చు. రేవంత్ రెడ్డి గారు వచ్చేసి చోటేబాయి, ప్రధానమంత్రి గారు వచ్చేసి మోడీ గారు వచ్చేసి బడేబాయి. ఎందుకంటే ఆయనే స్లోగన్ మాట్లాడేది కూడా మీటింగ్లో ఆయనే మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట. మరి అదే బడేబాయికి ఇదే చోటేబాయికి మన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ వచ్చేసి ఎవరిని అంటే ప్రశ్నించే ముందు బీఆర్ఎస్ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా మనం నమ్మకుండా కాంగ్రెస్కి 8 సీట్లు ఇచ్చినాం, బీజేపీకి 8 సీట్లు ఇచ్చినాం. అంటే చోటేబాయికి 8 ఇచ్చినాం, బడేబాయికి 8 ఇచ్చినాం. చోటేబాయి తెచ్చింది, బడేబాయి తెచ్చింది, లాస్ట్కి వస్తే కూర్చున్నాం. మన బడ్జెట్ సెంట్రల్లో ప్రవేశపెట్టినప్పుడు చోటేబాయి బడేబాయి కలిసి 8 పదాలిస్తే ఒక్కరు అడిగిన వాళ్ళు లేరు, పార్లమెంట్ వాళ్ళు మాట్లాడలేరు, 3 తీసుకొచ్చి 3 పెట్టారు, అయిపోయా సరిపోయిందా అంతే. ఎందుకంటే చోటేబాయి బడేబాయి ఏమవుతుందంటే బడేబాయికి ఎదురు పోలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, పోలేరు ఆయన, చాలా కష్టం. ఎందుకంటే పాత కేసు ఉంది కదా, ఓటు కేసు, మళ్ళీ తీసి మళ్ళీ ఆగం చేస్తారు అన్నట్టు అదొక భయంతో ఆయన పట్టుకోలేడు. ఇక్కడికి ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ఏమవుతుందంటే మన సొంతంగా మనము నాశనమే కోరుకున్నాం తప్ప మంచిగా కోరుకోలేదు అని అంటున్నారు. సాయి రాజన్న రాజన్న టైగర్ రాజన్న రాజన్న నియోజకవర్గాల పునర్విభజన అంశంపై శనివారం జరగనున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. చిత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఎంపీ మద్దిరాజు గారు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు, నిరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు. పునర్విభజన అంటే అదే తెలుస్తుంది. దక్షిణానికి అన్యాయమే, డీలిమిటేషన్ పై రాష్ట్రాల ఐక్య పోరాటం చేయాలి. ప్రాతినిధ్యమే కాదు, కేంద్ర నిధులు తగ్గిపోయాయి. ఇది రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయం. కేంద్ర విధానాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఇకనైనా స్పందించకుంటే చరిత్ర క్షమించదు కేటీఆర్ గారు అన్నమాట. మరో జాతీయ ఉద్యమం తప్పదు సీఎం స్టాలిన్ గారు. ఓకే, ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీలు అనే ఏంటంటే డీలిమిటేషన్ అంటే ఏదైతే నియోజకవర్గాన్ని పునర్విభజన చేస్తే ఏమైందంటే ఫండింగ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 3 నియోజకవర్గాల నుంచి 6 చేసినాం అనుకో, ఫండింగ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఏరియా డివైడ్ అయిపోతుంది కాబట్టి ఫండింగ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది చెప్పి చేయకుండా అప్పుడు అవుతుంది అంతే. నేడు చెన్నైలో అఖిలపక్ష సమావేశం హాజరవుతున్న బీఆర్ఎస్ బృందం. మనం చూస్తున్నాం న్యూస్ ఇది. ఇంకో ప్రధానమైన వార్త, గ్రూప్ 1 పై సందేహాలను ముదురుతున్న గ్రూప్ 1 వివాదం. రీవాల్యుయేషన్ కి డిమాండ్. ఇంగ్లీష్ మీడియం వారికే అధిక మార్కులు వచ్చాయంటున్న తెలుగు మీడియం అభ్యర్థులు. కంటెంట్ కంటే చేతిరాతకే ఎక్కువ మార్కులు ఇచ్చారని ఆరోపణ. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్కి వెలువెత్తుతున్న ఫిర్యాదులు. నాకు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాయి కదా, మనకి ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఉంటేనేమో ఎడ్యుకేషన్ గురించి దాని గురించి ఏది పట్టించుకుంటే బాగుంటుండే. మన సీఎం దగ్గరనే ఉన్నాయి ఆ పోర్ట్ఫోలియోలు మొత్తం సీఎం దగ్గరనే ఉన్నాయి. ఆయన ఎవరికి ఇస్తాడో కూడా తెలియదు ఇప్పటిదాకా. ఆరికారి ఆయన ఉన్న ముఖ్యమంత్రి ఒక పదవిని కరెక్ట్ ఎట్లా గుంజుకోపోవాలని ఆయన దీన్ని ఏం చేయాలని ఆయన పాపం రేవంత్ రెడ్డి గారిని ఎత్తుకుంటుకుంటారు. ఎందుకంటే ఎట్లు కూడా ఏం చేయాలని కొత్త కాన్సెప్ట్ అర్థమైతే కొత్తగా ఏం చేయలేకపోతున్నారు ఆయన. మన ప్రెస్ అసోసియేషన్ 4 ఏళ్ళు ఆయన దగ్గర పెట్టుకున్నారు పోర్ట్ఫోలియోస్. ఇది పరిస్థితి. ఇంకా ఆయన ఇవన్నీ ఎట్లా పట్టించుకోగలుగుతారు. ఒక 5-6 మంది పంచితే ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. నాకు తెలిసి ఇప్పుడు చేస్తారేమో, మంత్రివర్గ విస్తరణ చేస్తా అంటారు. ఢిల్లీ నుంచి సోనియమ్మ గారి ఆదేశం వస్తే, రాహుల్ గాంధీ గారి ఆదేశం వస్తే తర్వాత నెక్స్ట్ చేస్తారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది అవుట్. 1,20,000 మందిపై వేటు. దశల వారీగా తొలగింపు. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం. తొలి దశలో కమర్షియల్ రవాణా ఎక్సైజ్ కార్మిక శాఖలో అమలు.
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నదా? వివిధ శాఖల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతులు పనిచేస్తున్న DBAలను డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తొలగింపు రంగం సిద్ధం చేసిందా? ఓకే. ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులకు నగదు కొరత ఉన్నదని సీఎం ప్రకటించిన నేపథ్యం నేను చెప్పిన ఫ్రెండ్స్ ఇంతకు అసెంబ్లీలో ఏదైతే మన మండలి కౌన్సిల్ ఏదైతే మాట్లాడారో సీఎం రేవంత్ రెడ్డి గారు RBI దగ్గరికి పోయి 5,000 కోట్లు నేను 10 నెలలు తీసుకొచ్చే చేయబోదు ఇలా మన పక్కింట్లో అనుకుంటాను కదా అని చెప్పిండు కదా, అట్లా మళ్ళీ ఇస్తామని చెప్పేసి ఇట్లా 5,000 కోట్లు తీసుకొచ్చి ఉద్యోగులకు జీతాలు ఇస్తామని మాట్లాడాడు కదా. ఆ పరిస్థితి ఉంది కాబట్టి దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఇస్తారట. ఈ ఉద్యోగస్తులే సంబరపడి మా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నారు, చాలా సంబరపడి ఓట్లేసి మరి గెలిపించుకొని తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడితే ఈరోజు మిమ్మల్నే తన్ని పక్కన జరిపేస్తాం. నేను ఇట్లా అంటున్నాడు తప్పనుకోకూడదు, ఎందుకంటే మీరు చాలా ఏదో ఇష్టపడి మాకు ఇంకేమైనా చేస్తాడేమో, ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా పర్మనెంట్ చేస్తాడేమో ఆశతో మీరు చేసారు. లాస్ట్ కోసం కూడా ఏం చేసాడు, చేస్తాడంటే తీసుకొని బయట మోస్తున్నాడు, మీరు మిమ్మల్ని తీసుకొని బయట మోస్తున్నాడు, రెడీ కూడా ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే బాధ్యులు. ఇక్కడ ఇంతకుముందు మనం చూసినట్టు సాగర్ డేంజర్ తెలుసు, డెడ్ స్టోరీ ఇచ్చారు, నీటి మట్టం వరదకాలంలో అయిపోయాడు. మనం ఈరోజు ఏదైతే డెడ్ స్టోరేజ్ వచ్చేసిందో, డెడ్ స్టోరేజ్ వచ్చిన తర్వాత కాలువలకు నీళ్లు వదలాలా అంటే రైతులకే కానీ పంట పొలాలకు కావడానికి చూడండి ఎండిపోయింది. మాట్గులపల్లి మండలం కుక్కాడం గ్రామంలో ఎండిపోయిన వరద కాలువ. అయిననేమో న్యూస్ ఏముందంటే సాగర్ డ్యామ్ వచ్చేసి డెడ్ స్టోరేజ్ కొంచెం నిండు కుండలాగా మారింది. ఓకే, నిండు కుండలాగా మారినప్పుడు ఇప్పుడు మన ఇంట్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక కుండి ఉంది, కుండి మొత్తము వర్షం పడి ఏమైంది, నిండు కుండలాగా అయిపోయింది, కంప్లీట్గా ఫుల్ అయిపోయింది కుండి. తర్వాత మనం ఏం చేస్తాము, దానికి ఓళ్ళు పెట్టడం, దానికి తీసో పక్కకు నాలుగు పంపేయడమో, లేకపోతే మూలలో పని మనకి ఇళ్ళ నాలుగు ఉన్నాయి కాబట్టి మూలలో పంపించుకుంటాం. మళ్ళీ అది క్లీనింగ్ దేనికోదాన్ని సెట్ అయిపోతుంది లోపల. వాస్తవం స్టోరేజ్ డెడ్ స్టోరేజ్ డేంజర్ స్టోరేజ్ వచ్చిన తర్వాత కాలంలో పంపిస్తే రైతులు బాగుపడతారు కదా, రైతులకు నీళ్ళు వస్తాయి కదా, పంట పొలాలకు నీళ్ళు వస్తాయి కదా. ఆ ఎండగంట నీకేమొస్తుంది, అది ఎండబెడితే ఆ మోటార్లో ఏదో సెట్ చేసుకుని ఆ మోటార్లో మంచిగా చేయించుకొని మంచిగా చేస్తే మంచిగా నీళ్ళు ప్రవహించినట్టు ప్లాన్ చేస్తే ఎందుకు రైతులకు ఎందుకు కష్టం ఎందుకు ఉంటుంది, మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? నిలిచిపోయిన వరదకాలం మోటార్లో నీళ్లు లేక బోసిపోతున్న ప్రధాన కాలువ ఇదే కాలువ. మాటుగులపల్లి మండలం కుక్కాడ గ్రామం. శ్రీశైలం నుంచి నీరు విడుదల చేస్తే చూసాం, మళ్ళీ శ్రీశైలం నుంచి నీళ్ళు విడుదల చేసుకున్న పరిస్థితి ఏదన్నా సరే. కానీ మరి ఎందుకంత రిపేరించుకోతుర్రు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు వాస్తవానికి కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేసినప్పటికీ రిపేరేమో ఆనవాళ్ళు తీరి రేపు ఏమానవాళ్ళు నడిస్తే చూద్దాం. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇది చాలా ఆధార్ కార్డు సరిగ్గా లేవని చెప్పేసి 552 మందికి రుణమాఫీ ఆపుతారు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఆధార్ కార్డు సరిగ్గా లేదని చెప్పేసి 552 మందికి చరిత్రలు ఎక్కడ ఉందా అట్లా ఏదైనా పథకం అట్లా ఆపడానికి ఒకటే గ్రామంలో ఇద్దరు రుణమాఫీ చేస్తారు అంటే మిగతా రైతులు ఏం కావాలి, రుణమాఫీ చేయలేమని చెప్పుకోవడం. మరి అసెంబ్లీ సాక్షిగా మేము మొత్తం చేస్తామని చెప్పేసి పబ్లిక్ ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారు మీరు? ఇంతమంది పబ్లిక్ అంతా ఎక్కడ డైవర్ట్ చేద్దాం అనుకుంటారు మీరు? అంటే ఇంకెన్ని రోజులు అబద్ధాలను కూడా పోదాం అనుకుంటున్నారు. అబద్ధాలు ఎన్ని రోజులు ఆడాలని అన్ని రోజులు ఆడాలని క్లారిటీ హరీష్ రావు గారు కూడా నిన్న ఒకటి అసెంబ్లీలో నక్క కథ చెప్పారు. నక్క 100% నక్క కథ, అది సూపర్ సెట్ అయింది వీళ్ళకి హరీష్ రావు గారు ఇప్పుడు నక్క కథ. ఎందుకంటే ఇంత జంతువు ఏది అది నక్క పోయేసి ఏదో బాయిలో దిగుతారంట, మొత్తము బ్లూ కలర్ అంటుకుంది నక్కని. అంటుకున్నాక అది ఏం చేసింది, బయటకు వచ్చి పబ్లిక్ ఉన్న జంతువుల ముందరికి పోయేవారు కదా, అరే ఏదో నేనే దేవుడిని అని చెప్తున్నాను. ఎందుకంటే నక్కని గుర్తుపట్టరు కదా, నేను దేవుడిని ఇక్కడ ఇప్పుడు నా మాట మీరు వినాలి అన్నారు. అందరూ దేవుడేమో కూడా విన్న జంతువులన్నీ దండం పెట్టుకున్నాయి ఆమె. ఎవరికి? నక్క. పెట్టుకున్న తర్వాత ఏమైంది, ఓ మీటింగ్ ఆ మీటింగ్ పెట్టినప్పుడు నక్క స్టేజ్ మీద ఉంది, కింద జంతువు అంటే ఇంకా మూగ జంతువులన్నీ ఉన్నాయి కాబట్టి నక్క ఏం చెప్తుందా అని ఇంటుంది. అంటే ఇంకేం చెప్తున్నాడు వాళ్ళు ఇంటికి రెడీ అవుతారు. లాస్ట్కి వస్తే ఏమైంది, 1-5 నిమిషాలలో మొత్తం కుండపోత వర్షం పడితే ఏమైంది,
ఆ ఉన్న మొత్తం నక్క మీద వర్షం అంతా పడి బ్లూ కలర్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నక్క ఏమైంది, నక్క క్లారిటీ కనబడ్డది అంటే నీకు అర్థమైంది, సబ్జెక్ట్ మీకు అర్థం కావచ్చు. అది పరిస్థితి. అబద్ధాలు ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పండి, ఖచ్చితంగా అబద్ధం తొలగిపోయే రోజు వస్తుంది. ఏదైతే నక్కకు ఏదైతే సామెత హరీశ్వర గారు చెప్పారో నక్క సామెత 100% సెట్ అయ్యే తిరుగుతుంది. ఒక్కసారి మీ 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 మీద మీకు మీద మీరు ఏదైతే అబద్ధాలు ఆటలు ఎన్నో వస్తారో ఆ అబద్ధాలు అనేది కూడా తెలంగాణ పబ్లిక్ వర్షం నీళ్ళ రూపంలో వచ్చి మొత్తం తొలగించేస్తారు. మీరు నన్ను తీసుకుపోయి ఏడ కూర్చోబెట్టారు, బరాబర్ కూర్చోబెట్టారు, రెడీ. మండలిలో జూపల్లి వ్యాఖ్యలపై గందరగోళం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తక్కువ చేసే ప్రయత్నం. ప్రతిఘటించిన బీఆర్ఎస్ సభ్యులు, మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర నిరసన. కొద్దిసేపు అదుపు తప్పిన సభ చైర్మన్ జోక్యంతో వివాదానికి ముగింపు. తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ అధినేత ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రను నామమాత్రం చేసేందుకు ప్రయత్నించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి బడ్జెట్పై కాకుండా ఇతర విషయాలు ప్రస్తావిస్తున్నారంటూ అభ్యంతరం తెలిపారు. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ సభ్యులు ఆ సందర్భంగా మాట్లాడవద్దని డిమాండ్ చేశారు. శాసన మండలిలో శుక్రవారం బడ్జెట్పై చర్చల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పక్ష నాయకులు మత్స్యమంచారి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను, ఆ తర్వాత రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సాధించిన ప్రగతిని కొనియాడారు. దీనిపై మంత్రి జూపల్లి స్పందిస్తూ తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను కాదనలేమని, అయితే విద్యార్థుల ఆత్మబంధన వలన తెలంగాణ వచ్చిందని అన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క కూడా ఇదే విధంగా మాట్లాడారు. వారి వ్యాఖ్యలపై కొద్దిసేపు సభలో దుమారం జరిగింది. బీఆర్ఎస్ సభ్యులు మత్స్యమంచారి కవిత తదితరులు ఒక్కసారిగా లేచి నిరసన తెలిపారు. చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి జోక్యం చేసుకుని నిర్మాణాలను వారించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఏంటంటే జూపల్లి గారు ఏమంటారంటే కేసీఆర్ గారు చేసారు, కాకపోతే విద్య 100%. కానీ ఏదైనా సరే ఒకటి ఏంటంటే విద్యార్థుల ఆత్మబలిదానం కూడా మనము అధ్యయనం, ఎందుకంటే వాళ్ళ ఆత్మబలిదానం చేసుకుంటే 100% మన తెలంగాణ వచ్చింది. విద్యార్థులకు 100% పాత్ర ఉన్నది, ఫస్ట్ పాత్ర వాళ్ళదే. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ఇదే విద్యార్థుల ఆత్మ బలిదానం కాదు, ఇదే విద్యార్థులు కాల్చిన చంపిన చరిత్ర కూడా మీదే కదా. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 1969లో ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. 369 మంది విద్యార్థులు కాల్చి చంపిన చరిత్ర తెలంగాణ. ఆ చరిత్ర కూడా మీ కాంగ్రెస్ ఉంది ఆ చరిత్ర కూడా. ఇంకా మీరే నోరు చెప్పి మాట్లాడాలి. మళ్ళీ ఏమన్నా తెలంగాణ మేము ఇచ్చినాం అంటే తెలంగాణ మేము ఇచ్చినాం కాబట్టి సోనియా గాంధీని మీరు ముక్కాలంటే కుదరది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఫోటో పెట్టుకుని దండం పెట్టుకోమంటారా? ఎంతోమంది భారతీయులు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేస్తే, భగత్ సింగ్ మంచి మంచి వాళ్ళు ఆత్మ బలిదానం చేస్తే భారతదేశం వచ్చింది, భారత స్వతంత్రం వచ్చింది. కాబట్టి వాళ్ళని స్మరించుకుంటాం. కానీ సోనియా గాంధీ మీ కాంగ్రెస్ వాళ్ళని మీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ మేమెందుకు అది చేసుకుంటాం, ఇందిరాగాంధీ గారిని మేమెందుకు స్మరించుకుంటాం, సోనియా గాంధీ మేమెందుకు గుర్తు చేసుకుంటాం? మాకేమవసరం, మాకు అవసరం కూడా లేదు. మా తెలంగాణ రాష్ట్రం వచ్చేసి కేసీఆర్ గారు పోరాడి ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా కొట్లాడి ఆయన ఒక వాయిస్ ఇస్తే లక్షల మంది వస్తుండే. ఏదైనా ఒక ఉద్యమానికి ఏం కావాలంటే ఒక నాయకత్వం వహించే లక్షణం ఉండాలి. ఆ నాయకత్వాన్ని చూసి ధైర్యం వస్తుంది. మరి మన నాయకుడు ఒకడు ఉన్నాడు అంటే ఆయన చూస్తే ధైర్యం రావాలి. ఎందుకైనా వచ్చే కార్యకర్తలు కానీ ప్రజలకే కానీ ఆ ధైర్యం ఇచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ మొత్తం మేమున్నా నా ఇంట్లో మీరు రండి, రాష్ట్రాన్ని నేను తెచ్చి చూపిస్తానని చెప్పేసి అన్నీ తెచ్చి చూపించండు. అదే దొంగలో వచ్చేసి విద్యార్థులు ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. టీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు చాలా మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఎవరిని అధ్యయనం మనం, ఎందుకంటే మన ఆత్మ బలిదానం అంటే చాలా చిన్న అగ్గిరవాదులతోనే మనం భరించలేము. అటువంటిది నిండు పెట్రోల్ పోసుకొని శ్రీకాంతాచారి గారు చనిపోయినారంటే అది ఎంత గట్స్, ఎంత దమ్ము ఉండాలి, తెలంగాణ రాష్ట్రం మీద ఎంత ప్రేమ ఉండాలి. అది నా చావుతోటనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆయన మొదలుపెట్టిన ఆత్మ బలిదానమే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కారణము. దానికి ఏంటంటే సార్ కేసీఆర్ గారు 100% దానికి సపోర్ట్ చేసి నిలబడ్డారు. ఉద్యమాన్ని గుర్తుకొచ్చారు ఆయన ముంగటి. కాబట్టి ఇలా మేము సోనియా గాంధీ గారిని మేము ఫోటోలు పెట్టుకోవాలి. సోనియా గాంధీ అమ్మ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, సోనియా గాంధీ మేము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము అవసరమైతే ఆత్మ బలిదానం చేసుకుని మా బిడ్డలు పెట్టుకుంటాం. మేము మా బిడ్డల ఫోటోలు పెట్టుకుని మా బిడ్డలను గౌరవించుకుంటాం. కానీ మీరు ఇచ్చింది ఏముంది మాకు? ఏం కొట్టాడితే మీరు ఇచ్చారు, మేము కొట్టాడకపోతే 50 ఏళ్ళు ఇంకా 100 ఏళ్ళు కూడా చెప్పిపోతున్నాం. మీరు అదే పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళీ జూపల్లి కాంగ్రెస్ వల్ల మాట్లాడుతారు. మళ్ళీ వాళ్ళకి అర్థం కావాలి. ఇదైతే ఇది మంచి న్యూస్. చూడండి, నిధులు లేనితోనే 6 గ్యారెంటీలు ఆలస్యం. కేసీఆర్ హయాంలో పథకాలు మేము కొనసాగిస్తున్నాం. జీవన్ రెడ్డి తెలంగాణలో 4 కేసీఆర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ నిధులు లేని 6 గ్యారెంటీలు అంటారు. అంటే నిధులు లేవు, 6 గ్యారెంటీలు. మరి మీకు 2023 ఎలక్షన్స్ టైంలో ఈ 6 గ్యారెంటీలు
చేసేటప్పుడు నిధులు రేపు ఎట్లా సమకూర్చుకోవాలని ఎట్లా చేయాలని చెప్పి ఆలోచన అప్పుడు మీకు కలగలేదా? అట్లీస్ట్ ఇలా పబ్లిక్ మేము మాటిస్తున్నాం, సరే ప్రజలపై మాటిస్తున్నాం, ఇస్తున్నప్పుడు కుదరని నెరవేర్చుకోవాలి కదా. మరి ఎట్లా నెరవేర్చాలి? పబ్లిక్ కూడా మేము పిచ్చర్లు అయిపోతాం కదా. అది చిన్న ఆలోచన లేకుండా మీరు ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పేసి మీకు ముందే తెలుసు, పబ్లిక్ తెలియదు కదా. ఇస్తారు కదా ఆలోచనలు పెట్టి, పబ్లిక్ అయితే తెలియదు, మీకు తెలుసు. పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆవేదన. సాయి ఏం తీసుకున్నాము ఇంకోటి? ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడ. శాసన మండలి ఆవరణలో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మత్స్యాచార్య గారు, కల్వకుంట్ల కవిత గారు, సత్యవతి రాథోడ్ గారు, నవీన్ కుమార్ గారు, శ్రీ సుభాష్ రెడ్డి గారు, తాత మధు గారు, యాదవ్ రెడ్డి గారు. అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యం. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు గ్యారెంటీలు ఏమయ్యాయి? వాస్తవం అప్పులైతే 1,58,000 కోట్లు, 1,58,000 కోట్లు 15 నెలల్లో చేసిన ఘన చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అభివృద్ధి మాత్రం ఏం లేదు, సున్నా. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు 6 గ్యారెంటీల పని అయిపోయింది. గ్యారెంటీల ఏమిలో సున్నా అయిపోయింది. గ్యారెంటీల గురించి అనేది మీరు గ్యారెంటీగా మర్చిపోండి. గ్యారెంటీల గురించి గ్యారెంటీగా మర్చిపోండి. మీరు ఆశ పెట్టుకోకూడదు, అవసరం. అది ఏదో కాదు, బెస్ట్. సభలో అవకాశం లేకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం. కేసీఆర్ హయాంలో అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం. మండలిలో బీఆర్ఎస్ నిరసన, అప్పుల శ్వేతపత్రం డిమాండ్. మరి ఏదైతే అప్పులు చేసి వైట్ పేపర్లు విడుదల, శ్వేతపత్రం విడుదల చేయమని అడుగుతున్నప్పుడు చేయొచ్చు కదా. చేయాలంటే కూడా మీ భయం కదా. ఫస్ట్ పబ్లిక్ నిజం తెలిస్తే ఎక్కడ మమ్మల్ని ఏమంటామో అని చెప్పేసి భయం లేదు, అంత చేయరు. అవినీతి మోసానికి ప్రతీక బడ్జెట్, అబద్ధాలలో సీఎం గిన్నీస్ రికార్డ్. ఈ ప్రభుత్వానికి ఎలాంటి విజన్ లేదు. రాష్ట్ర బడ్జెట్పై మండలిలో కల్వకుంట్ల కవిత విమర్శ. కవిత గారు మాట్లాడి చూస్తున్నాం మనం. ఈ ప్రభుత్వానికి ఎలాంటి విజన్ లేదు. విజన్ ఉంటే రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంత పడిపోతుంది? తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇంత ఘోరంగా ఎందుకు మారుతుంది? తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఆర్బీఐ దగ్గర పోయి ప్రభుత్వ ఉద్యోగులకు 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? విజన్ లేదు, ముందు చూపు లేదు. అసలు వాస్తవానికి వచ్చే వర్గాలు కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఉదయం 9 గంటల వరకు కూడా ఆయన అనుకోలేదు. దృష్టం బాగుంది, కలిసి వచ్చిన సీట్ వచ్చింది. విజన్ ఎన్నికే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి విజన్ ఎట్లుందంటే, దాదాపుగా తెలంగాణ వచ్చే టైంలో 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి, మండలాలు తిరిగి, జిల్లాలు తిరిగి, గ్రామాలు తిరిగి, ఎక్కడెక్కడ ఏ కాలువ, ఏ నీళ్లు, ఏం కడితే ఏమైతుంది, రైతులకు నేను ఏం చేస్తే రైతులు బాగుపడతారు, ఉద్యోగస్తులు బాగుపడతారు, కార్మికులు బాగుపడతారు, ఐటీ సెక్టార్ ఎట్లా బాగుపడుతుంది హైదరాబాద్ అని చెప్పేసి ఆలోచన చేసి 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 రెడీ కూడా ఆయన సిద్ధంగా ముఖ్యమంత్రి అయ్యే టైంకి నేను 24 గంటల కరెంట్ ఎట్టియాలి మన తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు 24 గంటల నీళ్లు ఎట్లియాలి, నేను పంటలు భూగర్భ జలాలు ఎట్లా మేము పెంచాలి అని చెప్పేసి ఆలోచన చేసింది. అదంతా చేసింది కేసీఆర్ గారు. రైట్, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అదే మొదలు పెట్టారు. ఎక్కడ టైం వేస్ట్ చేయలే. అది విజన్ ఉన్న ముఖ్యమంత్రి అంట. అదొక విజన్, ఒక థాట్ ఉన్న ముఖ్యమంత్రి. ఒక రాష్ట్రం మీద ఏదైతే ఒక పెద్ద మనిషి ఉన్నాడో వాళ్ళ ఇంటి మీద ఉన్న బాధ్యత, వాళ్ళ పిల్లల మీద, భార్య మీద ఉన్న బాధ్యతతోటి ఆ సంసారాన్ని ఈ సంసారాన్ని 10 మందిలో ఎంత మంచి గౌరవంగా నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఒక పెద్ద ఫ్రెండ్స్ ఈరోజు అయితే ప్రధానమంత్రి చెప్పడం జరిగింది.
వాస్తవానికి ఇంకోటి ఏంటంటే మా న్యూస్ 19 తరఫు నుంచి కూడా ఒక చిన్న న్యూస్ 19 తరఫు నుంచి కూడా ఒకటి మేము చెప్పదలుచుకున్నాం పబ్లిక్ కూడా. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అంటే ఎటువంటి సమస్యలు అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా మీకు ఎవరన్నా మిమ్మల్ని అరేంజ్మెంట్ చేయడమే కానీ, మిమ్మల్ని బెదిరేయడమే కానీ, మీ ఏమైనా ల్యాండ్ కబ్జాలు అనేది కానీ, అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా కంప్లీట్గా న్యూస్ 19 అనేది మీకు అండగా నిలబడుతుంది. ల్యాండ్ విషయం అనేది కాదు, ఏ విషయాలైనా సరే కంప్లీట్గా ఏ విషయం ఉన్నా సరే న్యూస్ 19 మీకు అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా మీరు న్యూస్ 19 వాట్సాప్ నెంబర్ మీరు ఫీడ్ చేసి పెట్టుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా, ఇది ఎటువంటి సమస్య ఉన్నా, మీ గల్లీలో కానీ, మీ నాలాలే కానీ, నాలా సరిగ్గా వస్తలేవు, నీళ్ళు సరిగ్గా వస్తలేవు, రైతులకు ఎండిపోయిన పంటలు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఎక్కడైతే రైతులకు కరెంట్ సరిగ్గా వస్తలేదు, ఇవన్నీ ఆలోచనలో పెట్టుకొని మీరు కూడా మేమున్నాం, మేము మీ తరఫున 100% మేము పోరాడతాం. మీ తరఫున వచ్చి మీ విలేజ్కైనా వచ్చి పోరాడతాం, మీ ఇంటికైనా హైదరాబాద్లో మీ ఇంటికైనా వచ్చి మేము పోరాడతాం. మీ తరఫున ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏదైతే మీకు సంబంధించిన ఆఫీసర్ ఉంటుందో ఆయన నిలదీసి ఖచ్చితంగా అడుగుతాం. మీకు న్యాయం చేసే ప్రయత్నం 100% మేము చేస్తాం. న్యూస్ 19 తరఫున నేను వాట్సాప్ నెంబర్ మాత్రం మీరు ఫీడ్ చేసి పెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. 8096190190 మరొకసారి చెప్తున్నాను, 8096190190. ఓకే ఫ్రెండ్స్.